హలో అండి. ఈరోజు నేను అల్లంతో మామిడికాయ పచ్చడి చేశానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉందండి. ఈ టేస్ట్ కనుక మీరు చూస్తే ఒక్కసారి కూడా వదలరండి మళ్ళీ. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది మీకు రెడీమేడ్ పచ్చళ్ళు కూడా దొరకవండి. అల్లంతో మామిడికాయ పచ్చడి అందరూ చేయరు. కొందరు మాత్రమే చేస్తారు. వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తారు. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే కొద్దిగా 2 కేజీలన్నర పచ్చడి మాత్రం ట్రై చేశాను. ఇంకా మా బంధువుల ఇంట్లో తిన్నాను. మాకు చాలా నచ్చిందండి. అందుకనే నేను కూడా చేసుకున్నాను ఇలా. మీరు కూడా ట్రై చేసి చూడండి. హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి, విఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అల్లంతో మామిడికాయ పచ్చడి పెట్టానండి. మా అమ్మాయికి అల్లంతో చేసిన మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా. మా 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 వైపు అయితే రకరకాలుగా పెడతారండి. ఆవాలతో, ఇంకా మెంతులు వేసి మాత్రమే. కొందరు ఆవాలు అస్సలు వేయరు, కొద్దిగా మాత్రమే వేస్తారు శాస్త్రానికి. మేమైతే కారం ఎంత వేసామో ఆవాలు కూడా అంతే వేసాము. అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము. ఇందులో అల్లం స్పెషల్ అనమాట. అల్లం అందరూ వేయరండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూసీగా ఉందండి. ఇది 3వ రోజు పచ్చడి కలిపి. వీటి కొలతలు పక్కా నేను చెప్తాను. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఎలాంటి రంగు మారకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది. చిన్న రసాలు పెట్టానండి నేను. మేము 15 కాయలు పెడితే 2 కేజీలన్నర పచ్చడి అయిందండి. ఇది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ కొలతలైతే నేను అన్నీ పక్కా చెప్తాను మీకు. ఇలా ఉందండి 3వ రోజు పచ్చడి కలిపితే. ఈ సైజు మామిడికాయలు పుల్లగా ఉన్నవి తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఒకరోజు ముందు అన్నీ తుడిచి ఆరబెట్టి ముక్కలు కోసుకున్నాను. ఇలా 2 కేజీలన్నర ముక్కలైతే అయింది. నేను కేజీకి 125 గ్రాముల చొప్పున అల్లం పావు కేజీ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా పావు కేజీ తీసుకున్నాను 2 కేజీలన్నర పచ్చడికి. ఇంకా మెంతులు మాత్రం 100 గ్రాములు వేయించుకున్నాను. కొద్దిగా ఒక్క చుక్క నూనె వేసి వేయించుకున్నాను దోరగా. ఒక 25 గ్రాముల జీలకర్ర కూడా వేయించుకున్నాను. ఇవన్నీ పొడి చేసుకోవాలండి. ఆవాలైతే పావు కేజీ తీసుకున్నానండి నేను. ఆవాలు కూడా, ఇంకా వీటన్నింటినీ ఇంగువ కూడా పెట్టుకున్నాను. కారం కూడా నేను 3 మ్యాంగో పచ్చడి కారం తీసుకున్నానండి. కారం 125 గ్రాముల చొప్పున తీసుకున్నాను కేజీ ముక్కలకి. ఇంకా ఉప్పు అయితే 250, అంటే కారానికి 2 రెట్లు. ఇంకా నూనె అయితే 750 గ్రాములు పట్టిందండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా తాలింపు వేసుకున్నాను. తాలింపు కోసం సుమారు పావు కేజీ నూనె తీసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను. ఇంకా ఇంగువ కూడా వేసాను. ఆ స్టవ్ ఆఫ్ చేసేసి సగం చల్లారిన తర్వాత నేను మెత్తగా పేస్ట్ చేసిన అల్లం వేసుకున్నానండి. అల్లాన్ని మనము పచ్చి అల్లం అలాగే వేసుకోక్కర్లేదు. మరీ వేడిగా ఉన్న నూనెలో వేయించుకోక్కర్లేదండి. నేనైతే ఇలా ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. దాన్ని అలాగే ఉంచేసి కొద్దిగా చల్లారిన తర్వాత అల్లం వేసుకున్నానండి. ఈ అల్లం వేసేసి ఇందులో కలుపుకోవాలి దీన్ని. మనము ఇంకా ఆవాల పొడి మెత్తగా చేసి పెట్టుకున్నాను. మెంతుల పొడి కూడా మెత్తగా మిక్సీలో పొడి చేసుకున్నాను. అన్ని పొడులు రెడీగా చేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. దీనికి రెడీగా పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు పావు కేజీకి ముక్కలు, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ నూనెలో అనేది తాలింపు నూనెలో వేసేసి కొద్దిగా వేడిన నూనెలో తాలింపు చేసిన నూనెలో వేసి అలా పక్కకు పెట్టేశాను. అల్లాన్ని ఇలా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముక్కలు లేకుండా, అల్లం తడి లేకుండా అల్లాన్ని తుడుచుకోవాలండి. పొట్టు తీసి జాగ్రత్తగా. దీన్ని మనం ఎక్కడా తడి తగలనియొద్దు. నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక 2 కేజీలన్నర ముక్కలు జోక్కున్నాను. అన్ని ముక్కలు 2 కేజీలన్నర జోక్కున్నాను. కారం ఇలా అనేది కేజీ మామిడికాయ ముక్కలకి 125 గ్రాముల చొప్పున 2 కేజీలకి 250 గ్రాములు. ఒక అర కేజీ ఉన్నది కదా పైన, దానికి 65 గ్రాములు, 320 గ్రాములు కారం పోసాను. ఈ మామిడికాయ ముక్కలకి 125 గ్రాములు కారం పోసాను. 250 గ్రాములు ఉప్పు పోసాను. అంటే ఆ లెక్క చొప్పున 2 కేజీలన్నరకి 2 కేజీలకి అర కేజీ ఉప్పు పోసాను. పావు కేజీ కారం పోసాను. 2 కేజీలన్నరకి ఇంకా కేజీకి పావు కేజీ ఉప్పు, అంటే అర కేజీకి
125 గ్రాములు అంటే 625 గ్రాములు ఉప్పు, 2 కేజీలన్నర మామిడికాయ ముక్కలకి 320 గ్రాములు కారము, 640 గ్రాములు ఉప్పు వేసాను. 1/2 కేజీ ఆవాల పొడి 2 కేజీలన్నర మామిడికాయ ముక్కలకి. సన్న ఆవాలు మెత్తగా పట్టానండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. మెంతి పొడి 100 గ్రాములు వేసాను. జీలకర్ర పొడి 25 గ్రాములు వేసాను. ఇప్పుడు ఈ పొడులన్నీ ఇలా కలపాలి చక్కగా. వెల్లుల్లిపాయలు వేయకూడదు ఇప్పుడే, పొడిగా ఉన్నవన్నీ ఇప్పుడు కలపాలి, మంచిగా కలుస్తాయి. ఇప్పుడు మసాలా పొడులను కారం ఉప్పు కలుపుకున్నాం కదా, ఇది అల్లం అనమాట, మన ఇష్టం అనమాట. అల్లం కూడా వేసుకోవచ్చు. 1 కేజీ మామిడికాయ ముక్కలకి నేనైతే 125 గ్రాములు అల్లం వేసాను, 125 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇలా ఉంచాలి నల్లకొట్టకుండా, మిగతా అవన్నీ ఇలా కచ్చాపెచ్చ నల్లకొట్టాలి. వీటిని కారంలో వేసి కలుపుతాను. ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. వీటిని ఇలా కలుపుకోవాలి. తాలింపులో అల్లాన్ని మెత్తగా పట్టి, తాలింపు మొత్తం వేగాక ఇంగువ వేసి అల్లం పేస్టు మెత్తగా పట్టింది కొద్దిగా వేడి చల్లారిన తర్వాత వేసాను. వేడిగా ఉన్నప్పుడు అల్లం వేయకూడదు, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేయాలి. ఇలా వేసిన దాన్ని ఇందులో కారంలో వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నూనె వేయకముందే ఇలా పొడిగానే ఉన్నప్పుడు చక్కగా కలిపితే ఈ ఫ్లేవర్ అంతా కారానికి పట్టేస్తుంది. వెల్లుల్లి, అల్లం, మెంతి పొడి ఇదంతా చక్కగా కలుపుకోవాలి ముందు, ఆ తర్వాతనే నూనె వేసుకోవాలి. ఇప్పుడు పల్లి నూనె, వేరుశనగ నూనె అంటారు కదా, అది వేసుకుంటున్నాను నేను. మన ఇష్టం. ఇంకా కొందరు నువ్వుల నూనె కూడా వేస్తారు. ఎంత వేయాలి అంటే కారము జస్ట్ ముద్దగా అయ్యేంత వరకు వేయాలి. ఇలా కలుపుకొని చూస్తూ వేయాలి. ఒకేసారి నూనె వేయకూడదు, జారుగా అవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకున్నాను. సుమారు నాకు 3/4 కేజీ దాకా 750 గ్రాముల దాకా ఆయిల్ పట్టింది ఇందులోకి. ఇప్పుడు ఇలా తడిచిపోతే సరిపోతుంది. కారం అనేది ఇలా చూసుకోవాలి మనం. ఇంకా ఎక్కువ నూనె కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఈ మాత్రం సరిపోతుంది, ముక్కలకు అంటుతుంది అనమాట, సరిపోతుంది. ఇలా కారం అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం తడిచిపోవాలన్నమాట కారం ఆయిల్తో. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో. ఇలా ముక్కలన్నీ నూనె మసాలా కలిపిన కారంలో వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కారం మసాలా అంతా ముక్కలకి ఇలా పట్టేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలిపి ఆ తర్వాతనే జాడీలోకి తీసుకోవాలి. ఇలా పూర్తిగా కారం మొత్తం కలిసేలా కలిపేయాలండి. చక్కగా కింది నుంచి కారం మొత్తము ముక్కలకి అంటాలి. ఇప్పుడు పొడిగా ఉన్న జాడీలో నేను వేసుకుంటున్నాను. అదుముకుంటూ పెట్టాలి మొత్తం జాడీ నిండా. అదిమి పెట్టిన తర్వాత ఇలా క్లాత్ చుట్టేసి ఒక నీడలో చల్లని ప్రదేశంలో పెట్టుకోవాలని. 3వ రోజు ఇప్పి మళ్ళీ పచ్చడి టేస్ట్ చూసుకొని మనకు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. 3వ రోజు నేనైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొద్దిగా ఉప్పు పడితే వేసానండి. ఒక 25 గ్రాములంతా, ఒక కనీసం 50 గ్రాములు ఉంటుంది కావచ్చు ఉప్పు. నేను చెప్పిన కొలతల కంటే 50 గ్రాములు ఉప్పు ఎక్కువ పట్టిందండి. అలా వేసి మళ్ళీ 3వ రోజు నేను కలిపాను. దీన్ని పర్ఫెక్ట్గా టేస్ట్ సరిపోయిందండి. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా కూడా నచ్చితే లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ వెరీ టేస్టీ అల్లం మామిడికాయ పచ్చడి.